4 ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభల నిర్వహణకు వేళయ్యింది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు నేటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజాపాలన దరఖాస్తులు, గతంలో మీ సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓల సహకారంతో సర్వే నిర్వహించారు. 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యర్థనలను ఆధారంగా చేసుకుని తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి రైతు భరోసా కింద 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని ఉపాధి కూలీలకు ఏటా 12,000 2 విడతల్లో అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇవాళ నుంచి 24 వరకు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. మెయిన్ గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 26 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకుందో రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఈ 4 పథకాలను 26 నుంచి అమలు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు సంబంధించి ఎంక్వైరీ చేసింది. దానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఇవాళ నుంచి గ్రామ సభలు, వార్డు సభల ద్వారా బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారి లిస్ట్ ని గ్రామ సభల్లో, వార్డు సభల్లో ఫైనల్ చేయనున్నారు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే రైతు భరోసా ఉందో ఎకరానికి ఏడాదికి 1 ఎకరానికి 12,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సీజన్ కు సంబంధించి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇది అనువైనది. అంటే రాళ్ళు రప్పులు కావచ్చు, అదేవిధంగా నాలా కన్వర్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి భూములు, ఇట్లాంటి వాటిని తొలగించే ప్రక్రియ ఆల్రెడీ పూర్తయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్ గా ఆత్మీయ భరోసాకు సంబంధించి ఏదైతే జాబ్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో ఈ 100 రోజుల పని ఏదైతే ఉందో ఇది గ్రామాల్లో ఉన్నటువంటి దాని గురించి ఇప్పటికే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినట్టు తెలుస్తుంది. పని దినాలను బట్టి ఇంత తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఒక రైతులకి ఏడాదికి 12,000 చొప్పున 2 దఫాలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించిన బెనిఫిషరీస్ లిస్టు కూడా ఈ గ్రామ సభల్లో వారికి డిస్ప్లే చేయనున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ముందుగానే కలెక్టర్లకు లిస్టు పంపించడం, కలెక్టర్లు అర్హులైన జాబితాను గ్రామాల వారిగా పంపించడంతో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి రాకపోవడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వచ్చిన నేపథ్యంలో చాలా మంది, ఎక్కువ సంఖ్యలో దాదాపు 12 లక్షల మంది వరకు అప్లై చేసుకుంటే అందులో తక్కువ మందికి దాదాపు 5-6 లక్షల మందికి వస్తున్నట్టుగా తేలడంతో ఇది కింది స్థాయిలో గందరగోళం తెరలేసింది. అయితే మొత్తానికి ప్రభుత్వం అది దిద్దుబాటు చర్యలు పూనుకుంది. ఎందుకంటే ఎవరికైతే బెనిఫిషరీస్ వచ్చారని తెలిసిందో వారికి కాకుండా అర్హులైన వారు ఎవరైనా ఉంటే గ్రామ సభల్లో అప్లై చేసుకోవచ్చు అనేది కొంత వెసులుబాటు కల్పించింది. నిరంతర ప్రక్రియను కూడా ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే
పూర్తి స్థాయిలో అంటే పూర్తి నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఆ ఇల్లు లేకుండా గుడిసెల్లో నివాసింటున్నారు వారు కావచ్చు, ఇల్లు లేకుండా ఎవరైతే ఉంటారో జాగా సొంత స్థలం కలిగి ఉన్న వారందరికీ ఈ మొదటి విడతలో ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు ఇష్టం ఈ గ్రామ సభల్లో ప్రదర్శిస్తున్నారు. నెక్స్ట్ రెండో విడతలో స్థలాలు సేకరించి ప్రభుత్వం ఇవ్వనుంది. మెయిన్ గా మేము ఈ 4 పథకాలకు సంబంధించి 4 రోజుల పాటు 24 తారీఖు వరకు ఈ సభ జరగనున్నాయి. మెయిన్ గా వీటిపైన గ్రామ సభల్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.